జమ్మూ కశ్మీర్లో కశ్మీర్ పండిట్లకు మరోసారి ఉగ్రవాదుల నుంచి ప్రాణహాని ఎదురవుతోంది. నెల రోజుల వ్యవధిలో రెండోసారి వారికి బెదిరింపు లేఖలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కశ్మీరీ పండిట్లకు పొంచి ఉన్న ముప్పును భద్రతా సంస్థలు ఏమాత్రం తేలికగా తీసుకోకూడదని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ సున్నితమైన అంశంపై తక్షణమే స్పందించి పూర్తిస్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. కశ్మీరీ పండిట్లను భయాందోళనకు గురిచేస్తూ ఉగ్రమూకలు మరోసారి రెచ్చిపోయాయి. నెల రోజుల్లోనే రెండోసారి ఉగ్రవాద సంస్థ నుంచి వారికి బెదిరింపులొచ్చాయి. జమ్మూకు చెందిన దాదాపు 1/2 మంది కశ్మీరీ పండిట్ల పేర్లు, చిరునామాలు, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తూ ఉగ్రవాదులు ఓ లేఖను విడుదల చేశారు. 2 వారాల క్రితం కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తాజా లేఖను యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ యుఎల్సి అనే ఉగ్ర సంస్థ జారీ చేసింది. మీరు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్లినా మీ ప్రతి కదలికలపై మా కన్నుంటుంది అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 2 వారాల క్రితం విడుదలైన మరో లేఖలో పీఎం ప్యాకేజీ కింద పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను లీక్ చేశారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన ఆల్ పీఎం ప్యాకేజీ ఎంప్లాయీస్ ఫోరం కశ్మీర్ ఉద్యోగులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఇటీవల అనంతనాగ్లోని లాల్ చౌక్ వద్ద జరిగిన ఉగ్ర దాడిలో జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. కుల్గాంలో ఛత్తీస్గఢ్కు చెందిన 2 వలస కార్మికులను ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. ఈ 2 ఉగ్ర ఘటనలు జరిగిన దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ఈ తాజా బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. ప్రస్తుతం కాశ్మీర్లో పీఎం ప్యాకేజీ కింద సుమారు 6,000 మంది కశ్మీరీ పండిట్ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. వీరంతా భారీ భద్రత నడుమ ప్రత్యేక కాలనీలో నివసిస్తున్నారు. గతంలో వచ్చిన బెదిరింపుల కారణంగా ముందస్తు జాగ్రత్తగా వారిని ఆగస్టు 5 నుంచి 20 వరకు ఇళ్లకే పరిమితం చేశారు. ఈ ఉగ్ర బెదిరింపులపై కాంగ్రెస్ నేత పవన్ ఖేడా తీవ్రంగా స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగింపు నిర్ణయాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉగ్రవాదుల తాజా హెచ్చరికల నేపథ్యంలో కశ్మీరీ పండిట్ల రక్షణ కోసం సమగ్ర భద్రతా ప్రణాళిక అవసరమని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వాయిద్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో సహకరించే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ద్వారానే పండిట్ల చిరునామాలు సేకరించి బహిర్గతం చేస్తున్నారన్న విషయంపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీరీ పండిట్లకు పొంచి ఉన్న ముప్పును శాంతి భద్రతల విభాగాలు, భద్రతా సంస్థలు ఏమాత్రం తేలికగా తీసుకోకూడదని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ సున్నితమైన అంశంపై తక్షణమే స్పందించి పూర్తిస్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు.